పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఈ నెల 24వ తేదీన ఆదేశించింది. 27 వరకు పాకిస్తానీలందరూ భారత్ నుంచి వెళ్లిపోవాలని తెలిసింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయితే కేంద్రం ఆదేశాల తర్వాత 4 రోజులు ఇక అట్టారి వాఘా సరిహద్దు ద్వారా 9 మంది దౌత్యవేత్తలు అధికారులు సహా 537 మంది పాకిస్తాన్లు స్వదేశానికి వెళ్లారు. అలాగే పాక్ నుంచి 850 మంది భారతీయులు వచ్చేశారు. 12 రకాల స్వల్పకాల వీసాలు ఉన్న పాకిస్తాన్ పౌరులు దేశం విడాలని భారత్ విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. ఇక మెడికల్ వీసాలు కలిగిన వారికి రేపటి వరకు గడువు ఉంది. గడువులోగా దేశం విడకపోతే 3 ఏళ్లు జైలు. భారత్ లో ఉన్న పాకిస్తానీలు చెప్పిన సమయంలోగా దేశం విడకపోతే నేరుగా జైలుకు పంపుతామంటూ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్ 2025 ప్రకారం గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా లేదా 2 విధించే అవకాశం కూడా ఉంది. ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్ 26 మంది పాల్గొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాని పునరుద్ఘాటించారు. ఇక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పహల్గామ్ దాడి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ NIA బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఉగ్రవాద దాడి ప్రదేశంలో మకాం వేసిన బృందాలు ఆధారాల కోసం అన్వేషణను ముమ్మరం చేశాయి.